హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ ఫిట్నెస్ క్లబ్. మనం ముద్గర్ వర్కౌట్స్ స్టార్ట్ చేసే ముందు డైరెక్ట్ గా ముద్గర్ తీసుకోకుండా మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకున్న తర్వాత ఒక 5 minutes తర్వాత మనం వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి. వర్కౌట్ కూడా డైరెక్ట్ గా మనం ముద్గర్ తీసుకోకుండా బాడీ వార్మప్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీని ఫ్రీ చేసుకుని అప్పుడు వార్మప్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ముద్గర్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రీ వర్కౌట్ అనేది, దాన్ని ప్రీ వర్కౌట్ అంటారు. ఏ విధంగా చేస్తారు ప్రీ వర్కౌట్ అంటే? మళ్ళీ అంటే జిమ్ లో ప్రీ వర్కౌట్ అంటే ఫుడ్ పరంగా తీసుకుంటారు, ప్రోటీన్ పరంగా ఏదో ఒకటి. ఆ ప్రీ వర్కౌట్ అంటే అది కాదు, మనం వార్మప్స్ అనమాట. ప్రీ వర్కౌట్ అంటే మనం ఏ విధంగా చేసుకోవాలి, బాడీని ఏ విధంగా వార్మప్ చేసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి. ఇలా హ్యాండ్స్ రెండు ఇలా స్ట్రైట్ పెట్టుకొని ఇలా ముందుకి ఇలా ఒకసారి ఈ హ్యాండ్ ఇలా క్రాస్ అవ్వాలి. తర్వాత ఇంకోసారి ఇట్లాగా ఫస్ట్ రైట్ హ్యాండ్ బ్యాక్ పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ ఫ్రంట్ పెట్టుకుని ఇలాగా. తర్వాత రైట్ హ్యాండ్ ఫ్రంట్కి వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ వస్తుంది ఇలాగా. నెక్స్ట్ సేమ్ అదే కిందకి. ఇది ఒక్కొక్క రౌండ్ ఒక 50 అన్నా చేయగలగాలి మనం. 50 కనుక చేస్తే ఒక 20 to 50 చేసుకుంటే మనకు మంచిగా వార్మప్ అనేది అవుద్ది, బాడీ ఫ్రీ అవుద్ది. ఈ 2 వేరియేషన్స్. ఇంకోటి వచ్చేసి ఇలా స్ట్రైట్ పెట్టుకొని ఇలా మళ్ళీ స్ట్రైట్ 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 పెట్టుకొని ఫస్ట్ రైట్ హ్యాండ్ ఇట్లా ముందుకు పంపించుకొని లెఫ్ట్ హ్యాండ్ ఎట్ ఎ టైం ఒకేసారి లెఫ్ట్ హ్యాండ్ ఇలా వెనక్కి ఇట్లా రావాలన్నమాట. ఇది పొజిషను. తర్వాత మళ్ళీ పొజిషన్లోకి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ ముందుకు పంపించి రైట్ హ్యాండ్ని ఇలా బ్యాక్ పంపించాల. చూడండి, ఇలా ఫుల్ బాడీ బాగా స్ట్రెచ్ చేసుకోవాలన్నమాట. ఎంత స్ట్రెచ్ అయితే అంత. ఇలా తర్వాత అది పెట్టుకొని ఇలా రౌండ్ తర్వాత కింద నుంచి పైకి మళ్ళీ ఇట్లా సైడ్కి మళ్ళీ రివర్స్. అది ఇలా రిస్ట్ జస్ట్ ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా స్ట్రైట్ పెట్టుకొని ఈ హ్యాండ్తో మన హెడ్ పై నుంచి ఇలా చెవు పై నుంచి ఇలా టచ్ చేయాలన్నమాట. ఇట్లాగా మళ్ళీ సేమ్ ఇలాగా మంచిగా ఈ యొక్క ల్యాట్స్ దగ్గర మంచిగా స్ట్రెచ్ అనేది అవద్దనమాట. ఇక్కడ ఇలా చేసుకుంటూ తర్వాత మళ్ళీ ఇట్లాగా ఇలా జస్ట్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో ఇలా. ఈ బేసిక్ వార్మప్స్ అనమాట. ఇవి చేసుకొని మనం వర్కౌట్లోకి వెళ్ళాలి. కర్లా కట్టే ఎక్సర్సైజ్లోకి, ఆ రౌండ్స్లోకి వెళ్ళాలన్నమాట. అప్పుడు ఆ రౌండ్స్ వేస్తే మనకు ఫ్రీగా ఉంటుంది బాడీ. మళ్ళీ రివర్స్. తర్వాత జస్ట్ రిస్ట్ని ఇలా రొటేట్ చేసుకుంటూ అలా చేసుకుంటూ సింపుల్గా ఎంతవరకు స్ట్రెచ్ అయితే అంతవరకు ఇలా లెగ్ అప్ చేయాలి. సైడ్కి, సైడ్ టు సైడ్ ఇలా
బ్యాక్. లాస్ట్లో ఇలా జస్ట్ కావాలని ఇలా రొటేట్ చేసుకుంటూ యాంకిల్ని రొటేట్ చేయాలి. ఫస్ట్ ఇలా, తర్వాత రివర్స్, మళ్ళీ సైడ్కి ఇలా, మళ్ళీ అప్ అండ్ డౌన్ ఇలా సింపుల్గా ఇలా ఫ్రీ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వర్కౌట్ చేయాలి. సో ఇలా ఫుల్ బాడీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా వార్మప్ చేసుకొని తర్వాత ముద్గర్ వర్కౌట్స్లోకి వెళ్ళండి.